వెంకటరామరెడ్డి మరో వివాదాస్పద మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నికలకు ముందు, సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయన సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. నాటి నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొండపావులూరు గార్డెన్ లో రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికలను పురస్కరించుకుని ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు మందు విందు పార్టీలు కొందరు ఉద్యోగులు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామరెడ్డి ఏర్పాటు చేశారని ఉప్పందడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకటరామరెడ్డిని నిన్న అర్ధరాత్రి సమయంలో నిన్న 11 గంటల సమయంలో సమాచారం అందుకుని నిన్న అర్ధరాత్రి సమయంలో వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికే ఈ తాడేపల్లి పరిధిలోని కొండపావులూరు గార్డెన్ లో ఉద్యోగులకు ఈ మందు పార్టీని ఏర్పాటు చేసినట్లుగా స్పష్టమైంది. మందు విందు పార్టీల ద్వారా క్యాంటీన్ ఎన్నికలు, సచివాలయ క్యాంటీన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకునే విధంగా చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి ఈ కొండపావులూరు గార్డెన్ లో ఈ మందు పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎటువంటి మందు పార్టీలు ఏర్పాటు చేయాలనుకున్నా ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఎటువంటి అనుమతులు లేకుండానే విందు జరుగుతోంది, మందు పార్టీ జరుగుతోందనే సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో సమాచారం అందడంతో వారు పోలీసులతో కలిసి కొండపావులూరు గార్డెన్ లో సోదాలు నిర్వహించారు. అక్కడ 5 ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. తమకు విషయం తెలియదని వెంకటరామరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని కొందరు ఉద్యోగులు చెప్పడంతో వెంకటరామరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఏఈఎస్ సూర్యనారాయణ, అదేవిధంగా గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో మందు విందు పార్టీలను ఏర్పాటు చేసి ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. వచ్చే నెల 4వ తేదీన క్యాంటీన్ ఎన్నికలు జరగనుండగా మొత్తం 10 మంది డైరెక్టర్ల కోసం 28 మంది పోటీ పడుతున్నారు. ఇక వెంకటరామరెడ్డి వర్గం నుంచి 11 మంది వరకు కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉద్యోగ సంఘ నేత కంటే గతంలో వైసీపీ కార్యకర్తగానే వ్యవహరించిన వెంకటరామరెడ్డి అప్పట్లో అనేక విమర్శలు వచ్చినప్పుడు కూడా తాను జగన్ బంటుని అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సాధారణ ఎన్నికలకు ముందు కోడ్ ఉన్న సమయంలో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ఆయన ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఈ క్యాంటీన్ ఎన్నికల విషయంలో కూడా సాధారణంగా క్యాంటీన్ ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోరు. అలాంటి క్యాంటీన్ ఎన్నికలను కూడా ఈ విధంగా రద్దు చేయడం పట్ల సచివాలయ ఉద్యోగులు కూడా వెంకటరామరెడ్డి, అదేవిధంగా ఎవరైతే ఈ పార్టీ ఏర్పాటు చేశారో వారందరిపైన కూడా మండిపడుతున్న పరిస్థితి అవుతుంది. ఒక రకంగా ఇది తమకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ మందు పార్టీలు అవి పెట్టి చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అండ్ సత్య, దీనికి సంబంధించి ఉద్యోగులను కూడా ప్రలోభ పెట్టారు కదా, దీనికి సంబంధించి ఉద్యోగుల్ని కూడా ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే వాళ్ళని వెంకటరామరెడ్డికి సంబంధించి పోలీసులకి ఏమైనా వివరణ ఇస్తున్నారా దీనికి సంబంధించి? వాళ్ళు మనకు తెలిసిన సమాచారం మేరకు ఉద్యోగులను అయితే ఎవరిని అదుపులో తీసుకోలేదు. వెంకటరామరెడ్డి తానే ఈ పార్టీని ఏర్పాటు చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. మొత్తం మీద ఈ విధంగా మందు విందు పార్టీలు ఏర్పాటు చేయడం, సాధారణ ఎన్నికలను తలపించే విధంగా క్యాంటీన్ ఎన్నికలను మార్చేయడం పట్ల కూడా ఉద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ 4వ తేదీన జరిగే క్యాంటీన్ ఎన్నికల్లో తమ ప్యానల్ను గెలిపించుకునేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వెంకటరామరెడ్డి వాళ్లకు మద్దతుగా వెన్నుదన్నుగా నిలవడంతో ఈ మందు పార్టీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ మందు పార్టీలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా దీంతో పాటు ఎక్సైజ్ శాఖ అందినటువంటి ఫిర్యాదు మేరకు వారు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు కూడా ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో చాలా కొద్ది మంది మాత్రమే, అంతకుముందు దాదాపు 50 నుంచి 100 మంది వరకు కూడా ఉద్యోగులు అందులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకున్న సమయంలో 10 లోపే ఉద్యోగులు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారెవరూ కాదు, ఈ పార్టీ నేనే ఏర్పాటు చేశాను వెంకటరామరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి దానిలో భాగంగానే ఆయన మాత్రం అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రస్తుతానికి మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. చెప్పినా కూడా జోసఫ్ పడే కష్టం అంత పెద్ద కష్టం. ఆయన గురించి కమర్షియల్ అంటున్నారు. సరే, కమర్షియల్ అనేవాడు ఒక చిన్న ఉదాహరణ, దానికి కూడా
ఒక లారీ మామిడికాయలు తెచ్చి క్యాంటీన్లో అమ్మితే గంటకు అయిపోయేది. వాటి కోసం మాకు ఫోన్ చేసి మాకు అలా జోసఫ్ నిజంగా ఎవరైనా చెప్పినా కూడా జోసఫ్ పడే కష్టం అంత పెద్ద కష్టం. ఆయన గురించి కమర్షియల్ అంటున్నారు. సరే, కమర్షియల్ అనేవాడు ఒక చిన్న ఉదాహరణ దానికి కూడా, ఒక లారీ మామిడికాయలు తెచ్చి క్యాంటీన్లో అమ్మితే గంటకు అయిపోయేది. వాటి కోసం మాకు ఫోన్ చేసి మాకు అలా జోసఫ్ నిజంగా ఎవరైనా చెప్పినా కూడా జోసఫ్ పడే కష్టం అంత పెద్ద కష్టం. ఆయన గురించి కమర్షియల్ అంటున్నారు. సరే, కమర్షియల్ అనేవాడు ఒక చిన్న ఉదాహరణ దానికి కూడా, ఒక లారీ మామిడికాయలు తెచ్చి క్యాంటీన్లో అమ్మితే గంటకు అయిపోయేది. వాటి కోసం మాకు ఫోన్ చేసి మాకు అలా జోసఫ్ నిజంగా ఎవరైనా చెప్పినా కూడా జోసఫ్ పడే కష్టం అంత పెద్ద కష్టం. ఆయన గురించి కమర్షియల్ అంటున్నారు. సరే, కమర్షియల్ అనేవాడు ఒక చిన్న ఉదాహరణ దానికి కూడా, ఒక లారీ మామిడికాయలు